గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలు, లైంగిక వేధింపులు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గర్భిణిపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆడపిల్ల రక్షణనే ప్రశ్నిస్తోంది. ఈ దారుణం తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగు చూసింది. కదులుతున్న రైల్లో గర్భిణిపై లైంగిక దాడి చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించగా రైలు నుంచి ఆమెను బయటికి తోసేశాడు. దీంతో గర్భిణి తీవ్రంగా గాయపడగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరుకు చెందిన మహిళ తమిళనాడులో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణి. ఈ క్రమంలో చిత్తూరులో ఉన్న ఆమె తన తల్లి వద్దకు వెళ్లేందుకు గురువారం ఉదయం కోయంబత్తూర్ తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి మహిళల కోచ్ లో కూర్చుంది. కాగా రైలు జోలార్పేట్ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే కోచ్ లో మహిళలందరూ దిగిపోగా గర్భిణి ఒక్కతే ఉంది. ఆ స్టేషన్ లోనే నిందితుడు హేమరాజ్ మహిళల కోచ్ లోకి ఎక్కాడు. రైలు కదులుతున్న సమయంలోనే హేమరాజ్ కోచ్ లోకి ప్రవేశించాడు. ఇక కోచ్ లో ఒంటరిగా ఉన్న గర్భిణిపై నిందితుడు కన్నేశాడు. ఎవరూ లేకపోవడంతో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా హేమరాజ్ మీదకు దూసుకురావడంతో గర్భిణి భయపడిపోయింది. అయినా అతన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆవేశానికి లోనైన కిరాతకుడు గర్భిణిపై దాడి చేసి ఆమెను కదులుతున్న రైల్లో నుంచి బయటికి తోసేశాడు. ఈ క్రమంలో బాధితురాలి చేతులు, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు అధికారులు. గర్భిణిని వేలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గర్భిణిపై లైంగిక దాడికి పాల్పడ్డ హేమరాజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో కూడా హత్య, దోపిడీ కేసుల్లో అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మానవ రూపంలో ఉన్న మృగాళ్లు మహిళలు, చిన్నారులపైనే కాకుండా ఇప్పుడు గర్భిణీలపైన పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే కామాంధులను నడి రోడ్డుపైన ఉరితీస్తేనే సమాజంలో మార్పు వస్తుందని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.